హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు శనగ లడ్డూలు అయితే చేస్తున్నానండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక కళాయిలోకి 2 కప్పుల శనగలు అయితే తీసుకున్నాను. చక్కగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయినట్లు మనకి ఎలా తెలుస్తుందంటే చక్కగా పైన పొట్టు అయితే ఊడిపోతుందన్నమాట ఈజీగా. చూడండి, అలా ఊడిపోతే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్లు అనమాట. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనమైతే చల్లారి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా పై పొట్టు అంతా తీసేయాలండి. తర్వాత అదే బాండిల్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత 2 కప్పుల శనగలకి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. చూడండి, బెల్లం అయితే చక్కగా కరగాలండి. నేనైతే వాటర్ ఏమీ వేయలేదు, అదే కరగపెట్టేసాను అనమాట అట్లా. తర్వాత నొరుగు వచ్చేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్ వేసాను, ఇంకా కొద్దిగా వంట సోడా వేసానండి. చూడండి, కాసేపటికైతే మనకి పాకం అయితే తయారైపోయిందండి. ఇలా చూడండి, ఇరిగిపోవాలన్నమాట పాకం అనేది. అంటే కరకరలాడుతూ అట్లా విరగాలన్నమాట. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. అప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న శనగలను అయితే వేసేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా కలపాలి, అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చూడండి, ఇలా లడ్డూలు అయితే చుట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.